టాలీవుడ్ లో ప్రస్తుతం డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు దీన్ని ఫాలో అయిపోతున్నారు. అలా తెరకెక్కిన చిత్రమే శివం భజే. హిడింబా తర్వాత అశ్విన్ బాబు నటించిన చిత్రం ఇది. టీజర్ ట్రైలర్ కు మంచి స్పందనే వచ్చింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో శివం భజేపై బజ్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా రియల్ వ్యూ ఇప్పుడు చూద్దాం. దర్శకుడు అప్సర్ ఎంచుకున్న కాన్సెప్ట్తో తెలుగు తెరపై ఇంతవరకు ఇటువంటి సినిమా రాలేదు. కానీ డైరెక్టర్ అనుకున్న పాయింట్ని తెరపై ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఉగ్రవాదం, మెడికల్ క్రైమ్, సైన్స్, ఫ్యామిలీ, డివోషనల్ ఇలా 5-6 జానర్స్తో కలిపి ఈ సినిమా కథ రాసుకున్నాడు. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనే కొత్త పాయింట్ని టచ్ చేశాడు. అయితే కథనాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా నడిపిస్తే బాగుండేది. దీంతో ప్రింట్ మీడియా శివం భజేకు 3 రేటింగ్ ఇచ్చింది. ఇండియాపై పాకిస్తాన్, చైనా చేసే కుట్ర సీన్తో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుస హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఒకవైపు, హీరో హీరోల లవ్ ట్రాక్ మరోవైపు నడుస్తుంది. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది చెప్పకుండా కథపై ఆసక్తి కలిగేలా చేశాడు డైరెక్టర్. ఇంటర్వెల్ సీన్ అద్దరిపోతుంది. సెకండ్ హాఫ్ లో మరింత ఆసక్తికరంగా సాగుతుంది. దీంతో వెబ్సైట్స్ ఈ మూవీకి 3.25 రేటింగ్ ఇచ్చాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, కాంతారా లెవెల్లో సాగే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. బలమైన విలన్ లేకపోవటం ఈ సినిమాకి మైనస్. వరుస హత్యలపై జరిగే ఇన్వెస్టిగేషన్ చప్పగా సాగుతుంది. దీంతో ఆడియన్స్ ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇచ్చారు. నటన పరంగా అశ్విన్ బాబుకి వంక పెట్టలేం. రికవరీ ఏజెంట్ చందుగా చక్కగా నటించాడు. యాక్షన్ సీన్స్ అద్దరగొట్టేశాడు. క్లైమాక్స్ లో నట విశ్వరూపం చూపించాడు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో చక్కగా నటించింది. హైపర్ ఆది, బ్రహ్మాజీ కామెడీ వర్కౌట్ అయింది. మురళీ శర్మ, తులసి, ఇనయ సుల్తానాతో తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. సాంకేతికంగా పర్వాలేదు. వికాస్ బడిసా సంగీతం ప్లస్ అయింది. తనదైన బీజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. కానీ కథ మాదిరి స్క్రీన్ ప్లేని కూడా మరింత బలంగా రాసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. శివం భజేకు రియల్ వ్యూ ఇచ్చే రేటింగ్ 2.75. ప్రింట్ మీడియా 3, వెబ్సైట్స్ 3.25, ఆడియన్స్ 2.75, రియల్ వ్యూ 2.75.